ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. చూడండి, ప్రజెంట్ ఇది ఏడిఎంఎస్ ఈపే అండి. దీనిలో మొబైల్, డిటిహెచ్, ఎలక్ట్రిసిటీ, ఇన్సూరెన్స్, గ్యాస్, క్రెడిట్ కార్డ్, ఫ్లైట్, హోటల్, బస్ అండ్ క్యాబ్ అనేది బుకింగ్ చేసుకోవడం ద్వారా మనం ఇక్కడ ఏడిఎంఎస్ పే ద్వారా ఇక్కడ కమిషన్ కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ మొబైల్ రీఛార్జ్ కానీ డిటిహెచ్ రీఛార్జ్ కానీ వీటిపైన మనకి 4% కమిషన్ అనేది కంపెనీ వాళ్ళు యాడ్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ బిల్, ఇన్సూరెన్స్, గ్యాస్, క్రెడిట్ కార్డ్లో మనకు వచ్చేసి 1% కమిషన్ యాడ్ చేస్తున్నారు. ఫ్లైట్ బుకింగ్లో డొమెస్టిక్ ఉంది, ఇంటర్నేషనల్ ఉందండి. డొమెస్టిక్ ఫ్లైట్ అయితే మనకు 8% ఉంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే 2% కూడా మనకి ఇస్తూ ఉన్నారు. హోటల్ బుకింగ్ చేసుకుంటే యాప్ ద్వారా 10% మనకు కమిషన్ వస్తూ ఉంది. బస్ బుకింగ్ ద్వారా మనకు 8% కమిషన్ వస్తూ ఉంది. క్యాబ్ బుకింగ్ చేసుకున్నా కూడా ఒక 10% కమిషన్ అనేది మరి ఏడిఎంఎస్ ఈపే ద్వారా మనకు కంపెనీ ఇస్తూ ఉందండి. ఈ కమిషన్ అంతా కూడా ఈ నెలలో కనుక మీరు ఈ వర్క్ చేసినట్టయితే వచ్చే నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో ఇక్కడ మనకు కమిషన్ కూడా యాడ్ కావడానికి అవకాశం ఉందండి. ఎగ్జాంపుల్ మీకు ఈరోజు ఒక ఇన్సూరెన్స్లు కూడా ఎన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయో చూపిస్తానండి. ఇక్కడ ఇన్సూరెన్స్ క్లిక్ చేయగానే ఇక్కడ కంపెనీ లాగిన్ ఐడి అడుగుతుందండి. ఇక్కడ నా లాగిన్ ఐడి చేస్తూ ఉన్నాను. ఇందులో వెంటనే ఇన్సూరెన్స్ క్లిక్ చేసిన వెంటనే చూడండి, మనకి ఇక్కడ వెల్కమ్ టు ఇన్సూరెన్స్ అని వస్తూ ఉంది. ఇక్కడ సెలెక్ట్ ఆపరేటర్, ఇందులో రెలిగేర్ లైఫ్ ఇన్సూరెన్స్, అవివా లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ అలియన్స్, భారత్ అక్సా లైఫ్ ఇన్సూరెన్స్, బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్, కెనరా హెచ్ఎఫ్సిబిసి ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్, డిఎల్ఎఫ్, ప్రైమేరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసిఐసిఐ, ఐడిబిఐ, ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐఎన్జి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, కోటెక్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎల్ఐసి ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, పిఎన్బి మెటా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, రిలయన్స్ లైఫ్, రిలయన్స్ నిప్పాన్ లైఫ్, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఏఐ. ఇవన్నీ రకాల ఇన్సూరెన్స్లు కూడా కంపెనీ మనకు అవకాశం కల్పిస్తుందండి. మనం ఏ కంపెనీలో అయితే ఇన్సూరెన్స్ మనం పేమెంట్ చేయాలో దానికి సంబంధించినది క్లిక్ చేసుకున్న తర్వాత ఇలాంటి వాళ్ళ డాటా అడుగుతుందండి. ఆ కస్టమర్ యొక్క ఇన్సూరెన్స్ పాలసీ నెంబరు, వాళ్ళు ఎంత అమౌంట్ కట్టాలి, ఆ కస్టమర్ పేరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళకు ఓటీపీ వస్తూ ఉంది. ఓటీపీ కనుక ఎంటర్ చేసిన వెంటనే ఇది బిల్ జనరేట్ అవుతుందండి. ఇన్సూరెన్స్ కానీ క్రెడిట్ కార్డు బిల్లు కట్టే వాళ్ళు ఎవరైనా సరే ఈ సైట్ ఇప్పుడే అప్డేట్ అవుతుంది కాబట్టి ఒక 48 గంటల ముందు నుంచి 72 గంటల ముందు, అంటే ఒక 2 రోజుల ముందే మనం కనుక దీనిలో పేమెంట్ చేసినట్టయితే మీకు ఎలాంటి ఫైన్ లేకుండా కూడా మరి ఇన్ టైంలో మన ఏడిఎంఎస్ పే ద్వారా పేమెంట్ చేస్తూ ఉన్నాం. తద్వారా ఒక 1% ఇన్సూరెన్స్ ప్రీమియం ఏ కంపెనీ కట్టినా సరే మరి మీ అకౌంట్లోకి యాడ్ అవుతూ ఉందండి. కావున ఇలాంటి ఒక మంచి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏడిఎంఎస్ ఈపే ద్వారా మొబైల్ రీఛార్జు, డిటిహెచ్ రీఛార్జు, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్ ఇవన్నీ వాడుకొని ఇలా డబ్బు సంపాదిస్తూ ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ రెఫర్ చేస్తూ మరి kailasbazar.comలో వస్తువులు కొంటూ మరి అద్భుతంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ప్రతి లీడర్ దీన్ని మిస్ కాకుండా యూజ్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ టీమ్ లీడర్ లయన్ జోడి యాకన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.